హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. బాగున్నారా అందరూ? మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి ఢిల్లీలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద గొడవే జరుగుతుంది. ఎందుకంటే దేశానికి సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది. అంటే దాన్ని గొడవ అనొచ్చు, లేకపోతే పాలిటిక్స్ దేనికి సంబంధించింది సంథింగ్, బట్ నీటికి సంబంధించింది. నీటికి సంబంధించింది అంటే మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది, రేపటి భవిష్యత్తుకి సంబంధించింది. ఈ సోదంతా ఎందుకు, ఇప్పుడు మాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అక్కడ పెద్ద గొడవలు జరుగుతున్నాయి, దానికి సంబంధించింది మన ప్రధానమంత్రి అంతా రియాక్ట్ అయ్యాడు, అంతా అయిపోయింది. కానీ మన తనూజ కళ్యాణ్ సంబంధించిన మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనూజ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు పెద్ద సమస్య ఏమన్నా ఉందంటే ఒక 2-3 సమస్యలు చెప్పచ్చు. ఇవి నీట్ కంటే పెద్ద సమస్యలు అనమాట. అంటే మన దేశానికి సంబంధించిన వాటికన్నా కూడా పెద్ద సమస్యలు. ఆ సమస్యల నుంచి బయటికి ఎలా రావాలా, అసలు ఏంటి, ఎలా ఇప్పుడు ఈ బయటికి ఎలా రావాలి అన్నట్టు విధంగా అసలు కింద పైన పడిపోతున్నారు. ఆ సమస్యలు ఏమన్నా ఉపయోగపడేవా అంటే లేదు. సరే, వాళ్ళకేమన్నా ఉపయోగపడేవా అంటే లేదు. మనకేమన్నా ఉపయోగపడేవా అంటే లేదు. ఒక ఇద్దరిని అభిమానించడం, ప్రేమించడం వేరు. అనుమానించడం, వాళ్ళని అస్తమానం ఈ చిన్నగా ఇటు కదిలినా బ్యాట్ చేయడం వేరు, అటు కదిలినా బ్యాట్ చేయడం వేరు. అటు వెళ్ళిపోతే అమ్మో అటు వెళ్ళిపోతుందేమో, ఇంకా ఇటు రాదేమో, లేకపోతే వీళ్ళిద్దరూ ఒకవేళ ఏదైనా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా, లేకపోతే అమ్మో వీళ్ళిద్దరు ఇడిపోయారేమో, మాట్లాడుకోవట్లేదేమో. ఇవి ఏంటంటే మన నీటికి కానీ, దేశ పరిస్థితికి కానీ, దేశ భద్రతకు కానీ, వీటన్నిటికి మించిన సమస్యలు. ఎవరికి? అంటే అందరికి కాదులే, మనకి. ఇది దేశానికి మించిన సమస్యలు అనమాట. నంది ఇవాళ ఇలా మాట్లాడుతున్నాం అంటే మరి అలా ఉన్నాయి సమస్యలు, అలా ఉన్నాయి. ఈ సమస్యల మీద వీడియోలు చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వీడియోలు వినే వాళ్ళు తక్కువైపోతున్నారు. లేకపోతే వీడియోలు ప్రతి ఒక్కరు వీడియోలు చేసేవాళ్ళే. ఆ సమస్య గురించి మాత్రం విడమర్చి చెప్పారనమాట. ఏవేవో చెప్తారు, బట్ ఆ సమస్య ఏంటి, దానికి ఏంటి రీజన్ ఏంటి అనేది మాత్రం చెప్పరు. ఇప్పుడు మీకున్న సమస్యలు ఏంటంటే 3 సమస్యలు నేను చెప్తాను. ఆ సమస్యలకి క్లారిఫై కూడా ఇస్తాను. మీరు కొంచెం ఆలోచించి, అంటే నేను చెప్పేది ఆలోచించి వినండి. ఆలోచించి వింటే కదా తెలిసేది. ఏదో నందు చెప్పేస్తుంది, వింటున్నాము, ప్రతిసారి నందు వీడియో చేస్తుంది, ఏదో చేస్తుంది, బట్ ఏం వింటున్నామో మనకే తెలియదు. అసలు వింటున్నామో లేదో తెలియదు. సగంలో వినేసి సగంలో కామెంట్స్ పెడతారు. చెప్తున్నాను, అంటే చెప్పేది లాస్ట్ వరకు అని వినండి. వింటేనే కదా తెలిసేది అసలు ఏంటి అని. ఒక విషయం జరగగానే వచ్చేసి డిఎం చేయటం కాదు, ఆలోచించాలి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతుంది అనేది ఆలోచించాలి. విషయానికి వచ్చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే కదా అర్థమయ్యేది. చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళి తనుజ గారు మనకి ఎంఎం టీంని కలిశారు. ఎంఎం టీంని కలిసినప్పటి నుంచి ఇక డిఎంలో ఒకటి ఇంటర్వ్యూలో చెప్పింది కదా, నాకు దగ్గరున్న ఫ్రెండ్సే నన్ను పాములతో పోల్చింది కదా, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ఎందుకు కలిసింది, ఎంఎం టీంలో ఎందుకు జాయిన్ అవుతుంది, ఎందుకు అదేంటని ముద్దమందారం సీరియల్ పార్ట్ 2కు ఒప్పుకుంటుంది, పార్ట్ 2 చేస్తుందా, ఇలాంటి కళ్యాణ్ తనూజ విడిపోయారా, కళ్యాణ్ తనూజ అసలు మాట్లాడుకోవట్లేదా, అసలు కళ్యాణ్ తనూజ ఎందుకు విడిపోతారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఎంతో ద్వేషిస్తున్న వాళ్ళని కూడా తనూజ కలుపుకొని పోయి మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్తో ఎందుకు మాట్లాడదు, ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోతారు, ఎందుకు మాట్లాడుకోరు, నాకు అర్థం కాని విషయం ఇది. మీరు ఎందుకు ఊరికనే ఈ టాపిక్స్ తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. హరిత గారు నిన్న ఏదో ఆషాఢ మాసానికి సంబంధించి హరిత గారి గురించి మీకు బాగా తెలుసు. మనం బిగ్ బాస్ చూసి 7 నెలలు 8 నెలలు అవుతుందా, 7 నెలలు 8 నెలలు అవుతుంది కదా. 7 నెలలు 8 నెలలకే మనము తనూజ కళ్యాణ్ మీద ఎంత అంటే ప్రేమని, అఫెక్షన్ పెంచుకున్నాం కదా. వాళ్ళు ఒక మాట చెప్తేనే వేరే వాళ్ళకి సహాయం చేయటం కానీ, వేరే వాళ్ళకి వాళ్ళ గురించి అన్నదానాలు చేయటం కానీ చాలా మంచి పనులు చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళ మీద అఫెక్షన్, ప్రేమ పెంచుకున్నాం కాబట్టి. వాళ్ళని కలవలేదు, వాళ్ళతో ఉండలేదు, మనం వాళ్ళతో మాట్లాడలేదు. బట్ ఒక షోలో మనం చూసి ఇద్దరిని అర్థం చేసుకొని ఈ జంట బాగుంది, వీళ్ళకి మనం ఫ్యాన్స్ అవ్వాలి అని అనుకొని మనం చేసాం కదా. బట్ మనం వాళ్ళతో అయితే ఉండలేదు ఇంతవరకు. మనం వాళ్ళతో మాట్లాడలేదు, మనం వాళ్ళతో ఉండలేదు, మనం వాళ్ళతో చేయలేదు కదా. చేయనప్పుడు మనకే ఇంత ప్రేమ ఉంటే ఆ అమ్మాయి తనూజ వచ్చినప్పుడు 18-19 సంవత్సరాలట, నాకు క్లారిటీగా తెలీదు, 17 సంవత్సరాలు వచ్చినప్పుడు ముద్దబందారానికి వచ్చినప్పుడు తను వేరే స్టేట్ నుంచి వచ్చింది, భాష రాదు. అలాంటప్పుడు వీళ్ళు దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం చేశారు అనేది కాసేపు పక్కన పెట్టండి. దాని గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా నేను మాట్లాడతాను. మీరు వీడియో ఇక్కడ వరకు చూసేసి మీరు తనుజకి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అనకండి. నేను ఉన్న ట్రూత్ చెప్తున్నాను, క్లారిటీ. నిజాలు కొంచెం కఠినంగానే ఉంటాయి, అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి 17 సంవత్సరంలో వచ్చింది, ముద్దమందరం టీంకి వచ్చింది. మనకి ఆ అమ్మాయికి ఎవరికి తెలియదు. ఆ టీం వాళ్ళు ఆ అమ్మాయిని బాగా చూసుకున్నారు, ఒక ఫ్రెండ్ లాగా చూసుకున్నారు.
బానే చూసుకున్నారు. అంటే తను అడిక్ట్ అయిపోయింది వాళ్ళకి. అంటే ఇప్పుడు మనము కళ్యాణ్, తనుజకి ఎలా అడిక్ట్ అయ్యామో అలా అడిక్ట్ అయింది. వాళ్ళ దగ్గర రావటం గాని, వాళ్ళు చేయటం గాని, వాళ్ళు ఏది ఉద్దేశించి చేశారో, ఏది మనసులో పెట్టుకొని చేశారో అది మనకి తెలీదు. దాని గురించి నేను మాట్లాడను. అంటే వాళ్ళ మనసులో ఉన్నది నాకు తెలీదు కదా! బట్ తనుజ ఏంటంటే తనుజని ఒక బిడ్డలా చూసుకుంది హరితమ్మ. ఇప్పుడు మనం 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు కూడా సునంద గురించి చెప్పింది, హరితమ్మ గురించి చెప్పింది, ఇంకా ఆమె గురించి చెప్పింది. ఈళ్ళందరి గురించి చెప్పింది కళ్యాణ్‌కి. కళ్యాణ్ కూడా వాళ్ళని ఓకే, ఓకే అన్నాడు. బట్ బయటకొచ్చినాక చేశారనుకోండి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు తనుజగా ఉన్న తనుజాకి ఉన్న ఫ్రేమ్‌కి తనుజని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. తనుజని గాని, కళ్యాణ్ గాని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ డైరెక్టర్‌కైనా కానీ, ఏ సీరియల్, ఏ ఈవెంట్ మేనేజర్‌కి కానీ వీళ్ళని ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకంటే చాలా అంటే చాలా ఇప్పుడు ప్రతి సీజన్ 'బిగ్ బాస్‌లో' విన్ అయిన వాళ్ళకి లేనంత క్రేజ్ వీళ్ళకుంది. కాబట్టి ఆ క్రేజ్‌ని ఎలా ఉపయోగించుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ 'బిగ్ బాస్‌కొచ్చినాక లేకపోతే బయటకొచ్చినాక తనకు తెలిసుండొచ్చు. ఎంత నెగెటివ్ చేశారు. ఇక్కడేంటంటే ఒక కామనర్ గురించి తను స్టాండ్ తీసుకోవటం కొంతమందికి నచ్చల. అది పీఎస్ కానీ లేకపోతే ఆ హరితమ్మ గురించి గాని అయితే నేను ఏం మాట్లాడను. మిగతా వాళ్ళు నాకు తెలీదు. హరితమ్మ అంటే ఆ అమ్మాయిని తనుజని కూతురుగా చూస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి బాండింగ్ వేరు. ఇప్పుడు మనం ఎవరికి దగ్గరవుతాం, ఎవరితో మనం క్లోజ్ అవుతాం అనేది వేరే విషయం. అది మన మనసుకు సంబంధించిన విషయం. ఇప్పుడు కళ్యాణ్‌ని నెగెటివ్ చేశారు. ఇది ఒప్పుకుంటాను నేను. కళ్యాణ్‌ని ఏ విషయం తెలియని వాళ్ళని నెగెటివ్ చేశారని తనుజనే ఒప్పుకుంది. చాలా మంది అని అండ్ యష్మిని ఉద్దేశించి అని. ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా అర్థమవుతుంది. కొంతమంది నాలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుందో అది మొదటి టీమ్‌ని ఉద్దేశించి అన్నారని మనం అనుకుంటాం. బట్ కొంతమంది ఏంటంటే సత్య, యష్మిని అన్నారు అని కొంతమంది అంటారు. బట్ వాళ్ళే చేశారనుకుందాం. కానీ ఇప్పుడు ఆషాఢ మాసంలో ఒక పూజ లేకపోతే నిన్న హరిత గారు మార్నింగ్ ఒక వీడియో వదిలారు. ఇదేంటి అందరిని పిలిచి ఒక ఫంక్షన్ లాగా అంటే మామూలుగా ఒక పూజలాగో లేకపోతే ఆషాఢానికి సంబంధించింది దానికి కూడా తనూజని పిలుచుంటారు. తనూజని పిలిచారు కాబట్టి తనుజ వెళ్ళింటుంది. పిలవకుండా అయితే వెళ్ళుండదు కదా! ఇన్ని రోజు వెళ్ళిందంటే పిలిచే ఉంటారు. పిలిచుంటారు కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు తనుజ గురించి నేను ఒక విషయం క్లారిటీ చెప్తాను. తనుజ మనస్తత్వం ఎలాంటిదంటే మనకి ఈ మనిషి గురించి చెడ్డగా తెలిసిందా ఆ రోజంతా తనుజ వాళ్ళ మీద కోపంగా ఉంటది. వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళతో ఇది చేయదు, ఏముండదు. మనం బిగ్ బాస్ లో చూసింది. ఇప్పుడు బర్నీ గారు నాకు ఎగ్నెస్ట్ గా చేశారా, ఆ రోజంతా బర్నీ గారికి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతుంది. ఎగ్నెస్ట్ గా అంటే మాట్లాడదు, తనతో మాట్లాడదు, కోపంగా ఉంటది, ఇలా అనమాట. తర్వాత 2 రోజుల తర్వాత బన్నీ గారు అమ్మ అనగానే చెప్పండి నాన్న అనే రకం అనమాట తనుజ. అర్థమవుతుంది తనుజ మనస్తత్వం ఎలాంటిదో. ఈ రోజు ఈ రోజు తనకి ఒక ద్రోహం చేసేసి ఆ ద్రోహం చేసిన రోజు తన మీద వాళ్ళ మీద కోపంగా ఉంటది, వాళ్ళతో మాట్లాడదు, అంటే కొంచెం కోపం అంటే ద్వేషంగా ఉంటది, అలా ఉంటది అనమాట. బట్ 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చి అమ్మ తనుజ అని అనగానే చెప్పండి నాన్న అనే రకం అనమాట. అంటే ఆ ద్వేషాన్ని పెట్టుకోదు మనసులో, ఆ ద్వేషాన్ని మోయదనమాట. మనసులో అలా మోయదు. వాళ్ళొచ్చి రాగానే అమ్మ అనగానే చెప్పండి నాన్న అనే మనస్తత్వం. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇది నేను 'బిగ్ బాస్'లో తన మనస్తత్వాన్ని గమనించాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలాంటి మనస్తత్వం తనూజాది. అలాంటప్పుడు 11 సంవత్సరాలు ఒక కూతురులాగా చూసిన అమ్మ పిలిస్తే నాకు తెలిసి పిలిచే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నేను అనుకుంటున్నాను. మీరు మళ్ళీ దీన్ని క్లారిటీ చేసి చెప్పొద్దు. నేను అనుకుంటున్నాను పిలిచే ఉంటుంది, వెళ్ళుంటుంది. వెళ్ళి పిక్స్ పెట్టింది. తర్వాత నేను అంటే ముద్దమందారం టీమ్‌లో ప్రతి ఒక్కరిని కలవాలని అనుకుంటున్నాను. అంటే దాంట్లో తప్పేముంది? మనం ఒక మనిషిని ఇష్టపడితే వాళ్ళ లోపాలను కూడా ఇష్టపడాలి అంటారు కదా! ఇప్పుడు సీరియల్ చేస్తుందా లేదా? అంటే సీరియల్ ఒప్పుకుందా లేదా తనూజ అంటే ఒప్పుకోలేదు. సీరియల్ ఒప్పుకోలేదు తను. తను సీరియల్ చేయట్లేదు. ఎందుకంటే తనకి ఆల్రెడీ చాలా ఉన్నాయి. తనకి మూవీ ఉంది, వెబ్ సిరీస్ ఉంది. ఇంకా మనకి 'బిగ్ బాస్'లో కూడా 'బిగ్ బాస్ బజ్'లో కూడా చెప్పింది కదా! అన్నీ చెప్పినప్పుడు మళ్ళీ మనకి అనుమానం ఏంటి? పార్ట్ 2లో చేస్తుందా? ఇప్పుడు ఎప్పుడో పిక్ గాని, అది ఇప్పుడు పిక్ గాని తను పెట్టారంటే పార్ట్ 1లో ఉంది కాబట్టి తను పెట్టారు. ఒకవేళ తను చేసిందా? అంటే అది ఇంక తనిష్టం ఇంకా. ఆమె ఇంక చేసింది అనే దానికి తనకి కొంతమంది ఫ్యాన్ బేస్‌ని తగ్గించుకుంటది చేస్తే. అది వేరే విషయం. ఒకవేళ చేస్తే తన క్రేజ్‌ని తనే తగ్గించుకుంటుంది. అంతే. అంటే ఆలోచించి చేయాలి కాబట్టి. అంతేకాని వాళ్ళని అసలు కలవకూడదు, వాళ్ళని అసలు చేయకూడదు అంటే ఇప్పుడు అమ్మని కూతురు కలవటంలో అమ్మ అనుకున్న మన 'బిగ్ బాస్'లో కూడా నాకు హరితమ్మ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత వచ్చి ఏ పాపం తెలియని మన కళ్యాణ్‌కి చాలా నెగెటివ్ చేశారు. అలాంటప్పుడు కళ్యాణ్ సైడ్ కూడా తనూజ గురించి బ్యాడ్‌గా చేసిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! ఇప్పుడు ఎవరెవరో చేశారు, వాళ్ళని కలవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అంటే అలాంటప్పుడు కళ్యాణ్ కూడా కొంతమందితో మాట్లాడకూడదు. తనుజ కూడా కొంతమందితో మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక మనిషిని వాళ్ళేం చేశారు అనేది వాళ్ళకి అర్థమయ్యి తనుజని పిలిచారు అంటే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది కదా! దీని తర్వాత ఏం జరుగుతుంది? దీని తర్వాత తన క్రేజ్‌ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది చూడాలి.
ఇప్పుడు పార్ట్ 2 సీరియల్ వస్తుంది. ఆ పార్ట్ 2కి తనుజ క్రేజ్ కావాలి. తనుజ ఫాలోవర్స్ కావాలి. తనుజ తన క్రేజ్‌ని ఉపయోగించాలి. అంటే వాళ్ళకున్న పేరును ఉపయోగించుకుంటున్నారని మీకెందుకు అర్థం అవ్వట్లేదు? అలా ఉపయోగించుకుంటూ అంటే వాళ్ళలో ఎలా అయినా తనుజ మనతో కలవాలి అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఎవరైతే నెగెటివ్ చేస్తున్నారో, ఎవరైతే మనకు అనుమానం ఉందో, ఎవరైతే మనం ఒక మనిషిని అనుమానిస్తున్నామో, ఆ మనిషితో డైరెక్ట్‌గా కలిసి సీరియల్ చేస్తే చాలా మందిని తనుజ కోల్పోవచ్చు. నేను చెప్తున్నాను కదా! అది అలా చేసినా గూడా తనుజ ఎందుకు చేస్తుందంటే, వాళ్ళ మీద ఇష్టం ఉండి కానీ, వాళ్ళ మీద ఇష్టం అలా చేయట్లేదు తను. తను చేసేదేంటంటే, తనెందుకు చేస్తుందంటే, ఒక కృతజ్ఞత భావం ఉంటుంది కదా! ఎవరికైనా సరే ఒక నో అని చెప్పలేని మనస్తత్వం ఉంటుంది. కొంతమంది దగ్గర నో అని చెప్పలేని మనస్తత్వం ఉంటుంది. అలా ఏమన్నా చేస్తారేమో తెలీదు. బట్ ఇప్పటికైతే తనైతే ఆ సీరియల్‌లో ఒప్పుకోలేదు. నో చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పేసింది. అంతేకాని మీరు ప్రతి దానికి ఏదో ఒక దేశ సమస్యలాగా లేపోతే మీ తల్లిదండ్రులు మీ పర్సనల్ సమస్యలాగా తీసుకొచ్చుకొని ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు తనుజ వాళ్ళతో కలిసింది. కళ్యాణ్‌ని వదిలేస్తది. కళ్యాణ్‌ని వదిలేస్తదంటే కళ్యాణ్‌ని ఎందుకు వదిలేస్తది? నాకు అర్థం కాలేదు. కళ్యాణ్‌ని వదిలేసే అనే టాపిక్ ఎందుకొస్తది? అసలు ఎందుకు వదిలేస్తారు? ఎందుకు వాళ్ళు వేరుగా ఉంటారు? ఎందుకు మాట్లాడుకోరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శత్రువులకే ఆమె దగ్గరవుతుందంటే అసలు తన మీద మాట పడనీయకుండా బిగ్ బాస్‌లో గాని, బయటకొచ్చినా గాని మాట పడనీయకుండా ఉండే ఫ్రెండ్ మీద ఇప్పుడు మొన్న దాంట్లో కూడా 'కుక్ విత్ జాతిరత్న'లో కూడా కళ్యాణ్‌కి వంట నేర్పించమంటే వాడికి బాగొచ్చింది కన్నా అని చెప్పి ఒక్క మాట ఇప్పటికి కూడా కళ్యాణ్ మీద ఒక్క మాట పడనీయకుండా ఉండే తనూజ కళ్యాణ్‌తో ఎందుకు మాట్లాడదు? ఒకవేళ కళ్యాణ్ అవాయిడ్ చేస్తున్నాడు తనుజ గురించి తెలిసి. తనుజ గురించి ఏం తెలిసింది? సునంద గురించి అండ్ హరితమ్మ గురించి నాకు తెలిసి నేను చూసిన లైవ్ ప్రకారం తను ఆల్రెడీ బిగ్ బాస్ లోనే చెప్పింది. లైవ్‌లోనే చెప్పింది. అంటే అక్కడ ఆ హౌస్‌లో ఉన్నప్పుడే చెప్పింది. అప్పుడు తను ఒప్పుకుంది. సరే బయటికొచ్చినాక ఎందుకు అంటే బయటికొచ్చినాక కొంతమంది సెలబ్రిటీలయినాక ఇప్పుడు కామనర్ ఎదగటం వాళ్ళకి నచ్చక కళ్యాణి నెగెటివ్ చేసింది. ఆ విషయం తను ఇంటర్వ్యూలో చెప్పింది. అది దాటికేటికి ప్రూఫ్స్ లేవన్నమాట. ప్రూఫ్స్ ఉంటే ఓకే అనుకోవచ్చు. ఇదేంటి ప్రూఫ్ లేకుండా చేస్తున్నారు. అలాంటప్పుడు కొన్ని విషయాలేంటంటే చాలా సున్నితంగా ఉంటాయన్నమాట. విషయాల్లో చాలా సున్నితంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని అడిగాననుకోండి, ఎవరైతే మనం చేస్తున్నారో ఆ వ్యక్తిని మనకు అనుమానం వచ్చిన వ్యక్తిని అడిగాననుకోండి, "నువ్వు చూసావా? నేను చేయటం నువ్వు చూసావా? అది నా వాళ్ళని నీకు తెలుసా?" అని ఒక మాట అంటే మనం ఆచితూచి అడుగులేస్తున్నారు వాళ్ళిద్దరూ. అంతేకాని మాట్లాడుకోకుండా అంటే వాళ్ళు మాట్లాడుకోరు. ఇంకా దూరం అయిపోతారు. ఏంటండి ఇవి? ఇప్పుడు కలిస్తే ఏమొచ్చింది? కలిస్తే ఏంటంటే ఒక వ్యక్తిని నెగెటివ్ చేశారు, చాలా బాధేసింది, అపనిందలు చేశారు అని. ఇప్పుడు వాళ్ళతో కలిసి అదే సీరియల్ చేసిందంటే మనం అనుకోవచ్చు. బట్ ఒక మనిషిని కలిసినంత మాత్రాన కలిసి ఒక ప్రాజెక్ట్ లో నటించడం వేరు, ఒక అమ్మని కూతురులాగా కలవటం. ఇప్పుడు తనుజ మనస్తత్వం చెప్పాను నేను. ఈ రోజు ద్వేషించే వ్యక్తిని రేపు ఆ వ్యక్తి వచ్చి అమ్మ అనగానే కరిగిపోతుంది. అలాంటి మనస్తత్వం తనుజది. అలా అని మరీ ఘోరంగా చేసిన వాళ్ళని దగ్గరికి తీసుకుంటే మనం చూడడానికి బాగుండదు. మరి దగ్గరికి వెళ్తే అది చూడడానికి బాగుండదు. ఇలా నేను అనుకునేది ఏంటంటే ప్రస్తుతానికి కలిస్తే పర్లేదు. కళ్యాణ్‌తో మాట్లాడుకోవడానికి మీరు ఒక లింక్ పెట్టి అంటే ఒక ఏమంటారు దాన్ని? ఒక లింక్ పెట్టేసి వీళ్ళతో కలిసింది, కళ్యాణ్‌ని వదిలిచ్చేసుకుంది. ఎంత సిల్లీగా చెప్తారంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్, ప్యానెల్స్ వాళ్ళు కూడా మేము తనుజాకి సపోర్ట్ చేయము. మేము కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తాం. ఈ సిల్లీ ఇవన్నీ నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మీరు తనుజాకి సపోర్ట్ చేయమంటే ఇంకా తనుజని మీరేం అర్థం చేసుకున్నట్టు? నేను చెప్పాను కదా! రేపు ఇది జరిగితే మనం తనుజాకి సపోర్ట్ చేసినా చేయకపోయినా అది మన ఇష్టం. మనకి మించిన తన నోటెమ్మట తను చెప్పింది కాబట్టి మనకు మించిందనమాట ఇది. మనం జీర్ణించుకోలేని విషయాలు జరిగినప్పుడు అంటే ఒక సీరియల్‌లో ఒక వ్యక్తితో ఆ వ్యక్తి గురించి ఇన్ని చెప్పింది కదా! వ్యక్తితో చెప్పి అంటే ఇంత నెగెటివ్ వస్తున్నా కూడా సీరియల్ చేస్తుంది అంటే ఇప్పుడు కళ్యాణ్‌తో ఒక ఫోటో దిగకపోవడానికి కారణం ఏదైనా ఒక లైవ్‌లోకి రాకపోవడానికి కారణం నెగెటివ్ అని చెప్పి వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు. అలాంటి పిఎస్‌తో కూడా ఒక సీరియల్ ఏమన్నా చేసిందనుకోండి, ఇప్పుడున్న నెగటివిటీకి ఆయనతో చేసిందంటే మనం ఒక పక్కకు తప్పుకోవడంలో ఒక అర్థం ఉంటుంది. అంటే వీళ్ళు ఒకటేలే మనకెందుకొచ్చింది? ఎందుకు మనం సపోర్ట్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తదనమాట. కానీ ఇక్కడేంటి అమ్మని కలిసింది అంతే. ఫ్యూచర్‌లో టీమ్ వాళ్ళని కలుస్తానని పెట్టింది. అంతేకాని నేను సీరియల్‌లో నటించేస్తున్నాను, నేను సీరియల్‌లో చేస్తున్నానని చెప్పలేదు కదా! అందుకని ఇంత క్లియర్‌గా చెప్పినా మీకు అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను. ఎందుకంటే నాకొచ్చే డీఎంలు చూస్తే పిచ్చెక్కిపోతుందనమాట. నాకున్న మైండ్‌ని కూడా తినేస్తున్నారు కొంతమందైతే. చేంజ్ చేసేస్తున్నారు నాకున్న మైండ్ సెట్‌ని కూడా. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఇడిపోతారు అనే థాట్ అసలు పెట్టుకోకండి. ఎందుకంటే తనుజ అన్ని కళ్యాణ్‌కి చెప్పింది. కళ్యాణ్ అన్నీ నచ్చి తనుజతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు అంటే బయటకొచ్చినాక కొన్ని విషయాలు జరిగినాయి. అవి తనుజకు కూడా తెలీదు కాబట్టి వాళ్ళని దూరం పెట్టింది.
రో తన హౌస్‌కెళ్ళినప్పుడు వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా అంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. హరితమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తను 'బిగ్ బాస్'కెళ్ళింది. అలాంటప్పుడు తనకేం తెలుస్తుంది లోపలున్నప్పుడు? బయట జరిగేది తెలీదు కదా! బయటకొచ్చాక తనకు తెలిసినియి అప్పుడు కొంచెం అందరిని దూరం పెట్టింది. కోపంలో అందరిని అడిగింది. తర్వాత వచ్చి కొంతమంది తన పీఆర్ వాళ్ళనే తీసేసింది. అయన్నీ మీకు తెలీదు. తెలియకుండా మనం కొన్ని మాట్లాడేసుకుంటాం. తీసేసింది. కొన్ని జరిగాయి వాళ్ళ మధ్య. అయన్నీ మనకు కొంతమంది మనం చెప్పామనమాట. కొన్నిసార్లు చెప్పాం. అప్పుడు జరిగినప్పుడు చెప్పాను నేను. అన్ని వీడియోస్ పెట్టి కూడా చెప్పాను. అలాంటప్పుడు ఇక్కడికొచ్చినాక మాట్లాడటం మానేసింది. వాళ్ళకి దూరంగా ఉందా లేదా? అంతకుముందు సెలబ్రేషన్ చేశారు. ఆ సెలబ్రేషన్ తర్వాత తనకు తెలియాల్సినవి తెలిసాయి. తను దూరం పెట్టాల్సింది పెట్టింది. ఇప్పుడు అమ్మ పిలిచింది, వెళ్ళింది. త్వరలో అందరిని కలుస్తానని చెప్పింది. అదొక పెద్ద ఇది కాదు. దీని గురించి క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇంకొక విషయం కళ్యాణ్, తనుజ వాళ్ళైతే ఎప్పటికీ మాట్లాడుకోకుండా ఉండే సమస్య లేదు. వాళ్ళు హ్యాపీగా పార్టీలు చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేంటి మాట్లాడుకుంటున్నారు. ఏదో చిన్న చిన్న ఫ్రెండ్స్ మధ్య గొడవలు లాంటివి తప్పించి వాళ్ళకసలు ఏమీ లేవు. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఏదన్నా ఉంటే చిన్న క్లారిటీ కూడా వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు కనిపించదంటే తను షూట్‌లో ఉన్నారబ్బా! షూట్‌లో ఉన్నాడు. తను చాలా బిజీ ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదైనా బిజీకి కొంచెం గ్యాప్ వస్తే ఇదిగో ఈ పిల్లల లాంటిది అవన్నీ షూట్ చేసి ఆ పిల్లలది పోస్ట్ చేయటం, ఆరోగ్యానికి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పడం, ఇలాంటియన్నీ పెడుతున్నాడు కదా తన స్టేటస్‌లో. అంతేకాని తన షూట్‌ని అదంతా మానేసుకొని ఇలాంటి విషయాల్లో తను రెస్పాండ్ అవ్వాలి, తను కనిపించాలి అంటే కనిపించడు. తనకున్న బిజీ తనకుంది కదా! తనకున్న వర్క్‌ని తను చేసుకోవాలి కదా! అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే కదా సపోర్ట్ అన్నది. మనం ఈరోజు మానేద్దాము, నచ్చినప్పుడు చేసేది దాన్ని సపోర్ట్ అనరు. ఎప్పటికైనా వాళ్ళకి అంటే మరీ మన మనసు గుండె అంటే జీర్ణించుకోలేని విషయాలు జరిగినప్పుడు సపోర్ట్ ఆపేయాలి కానీ, ప్రతిదానికి మేము సపోర్ట్ ఆపేస్తాం అంటే అది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఇంకా కళ్యాణ్ సాంగ్ చాలా మంది చెప్పారు. తర్వాత అందరికి అందింది. ఫస్ట్ నాకే అందింది. మీకు అప్డేట్ ఇచ్చాను. 29 ఎందుకంటే 29 గురు పౌర్ణమి కాబట్టి. గురు పౌర్ణమి రోజు ఎందుకంటే గురు పౌర్ణమి రోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మకి సాయిబాబా అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆ రోజు చాలా మంచి రోజు కాబట్టి గురు పౌర్ణమి రోజు మనకి కళ్యాణ్ సాంగ్ అదే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కూడా మనకి ఇంత లేట్ ఎందుకయిందంటే అది 40 మినిట్స్. 30 మినిట్స్ కాదు, 20 మినిట్స్ కాదు, 40 మినిట్స్ ఒక మినీ మూవీ లాగా దాన్ని క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా అసలు చాలా బావుంటుంది. మనం ఎంత దాన్ని అనుకుంటున్నామో మనం ఎంత మన మనసుకి అనుకుంటున్నామో ఇలా ఉంటుందేమో అనుకుంటున్నామో అంతకన్నా చాలా బావుంటుందంట. మన ఆలోచనలకి రీచ్‌కి మించి అవుతుంది. అంటే 40 నిమిషాల ఒక మినీ మూవీ లాంటి షార్ట్ ఫిల్మ్ లాంటిది తీశారు. అది ఏంటి అన్నీ చెప్పేస్తే అబ్బా! అన్నీ చెప్పేస్తాను మీరు విందాం అనుకుంటున్నారా? చెప్పేయను. అలా ఆ షార్ట్ ఫిల్మ్‌లో చాలా అంటే చాలా మన హార్ట్‌కి టచ్ అయ్యే విషయాలు, మన ఇంట్లో జరిగే విషయాలు, మన జీవితంలో జరిగే విషయాలు చాలా ఉన్నాయి. ఆ చాలా జరిగే విషయాలని 2 భాషల్లో తీయాలి కాబట్టి డబ్ చేయడం కానీ అంత ఆలస్యం అయిపోయింది కాబట్టి దాన్ని అలా చేశారన్నమాట. అంటే గురువారం ఎందుకు చేయటం, మనం మిడిల్‌లో ఎందుకు చేయటం, అంటే నార్మల్ డేస్ వర్కింగ్ డేస్‌లో ఎందుకు చేయటం, వీక్లీ డేస్‌లో చేయొచ్చు కదా! అని చాలామంది అంటారు కదా! వర్కింగ్ డేస్‌లో ఎందుకంటే ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి, గురు పౌర్ణమి కళ్యాణ్ వాళ్ళ అమ్మకి సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు పెట్టారనమాట. అంతకు మించి ఆ రోజు పెట్టడానికి పెద్ద కారణం అంటూ ఏం లేదు. ఆ రోజు పెట్టడానికి కారణం అమ్మకి సెంటిమెంట్ కాబట్టి, సాయిబాబా అంటే ఇటు ఫ్రెండ్‌కి, అటు అమ్మకి ఇద్దరికీ ఇష్టం కాబట్టి ఆ రోజు పెట్టారు. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకొకటొచ్చి ఆగస్ట్ 2 వచ్చి మనకి ఆదివారం వచ్చింది. అండ్ వీక్లీ డేస్ వచ్చింది. మళ్ళీ వచ్చి ఆ రోజు కూడా ఏదో ఒక స్పెషల్ ఫ్రెండ్‌షిప్ డేనో ఏదో సంథింగ్ ఉంది. దానికి సంబంధించింది. ఆ రోజు అందరు ఫ్రెండ్స్ అంతా వచ్చి ఫ్రెండ్స్‌తో కలిసి ఆ రోజు చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోవడానికి కళ్యాణ్‌కి టైం లేదు. అందుకని కళ్యాణ్ వచ్చి స్పందించాలి. కళ్యాణ్ వచ్చి రెస్పాండ్ అవ్వాలి అంటే అవ్వలేడు. తనకి ఒక వెబ్ సీరీస్ ఉంది. దాని గురించి షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకా చాలా అంటే చాలా షూట్‌లో ఉన్నాడు. మీకు అన్నీ చెప్పేస్తే థ్రిల్ పోద్దని నేను చాలా అణిచిపెట్టుకున్నాను. ఇంక మనకి ఇప్పుడు రేపు రాబోయే షూట్‌కి, అగ్ని పరీక్షకి కానీ అన్నిటికి వెళ్తున్నాడు కదా! అందుకని కొంచెం బిజీగా ఉంటాడు. మీకు చెప్పకూడదు అప్పటికప్పుడు చెప్దాంలే అనుకుంటాను. కానీ మీరు వినరే. వచ్చి డీఎం చేస్తూ ఉంటారు. అది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అప్పుడు ఒకే మాట చెప్తా, ఇప్పుడు ఒకే మాట చెప్తా, ఎప్పటికైనా ఒకే మాట చెప్తా. పెళ్లి, ప్రేమ అనేది మన చేతుల్లో లేని విషయం.
ఫ్రెండ్షిప్ మాత్రం మన చేతుల్లోనే ఉండే విషయం కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళిద్దరు అయితే శత్రువులు అయితే కాదు, వాళ్ళిద్దరు శత్రువులు కాదు, పలకుండా మానేసుకొని మొహాలు తిప్పుకోవడానికి ఉండడానికి. మనమే కాసేపు నా ఫ్రెండ్తో ఒకరోజు ఈ రోజు గొడవ పెట్టుకుంటాను, రేపు మాట్లాడకపోతే వస్తే మాట్లాడవే అని నేనే మెసేజ్ పెట్టేస్తాను అనమాట. అట్లా ఫ్రెండ్స్ని వదులుకోలేము కొంతమంది ఫ్రెండ్స్ని. అలా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాము. ఏదో కాలేజీలో వాటిలో ఉంటాం కానీ ఒక షోలో కలిసి ఉంటాం అనేది ఏం లేదు. వీళ్ళు ఒక షోలో ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఒక ఫ్రెండ్సే. ఎన్ని ఇట్లా చెప్పాడు కళ్యాణ్ తనుజ అంటే నాకు ఇష్టం అని. అప్పుడు తనుజ కూడా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏదంటే కళ్యాణ్తో అని చెప్పింది కదా. ఇంకా మీకు ఎందుకు డౌట్స్? పెళ్లి ప్రేమ అనేది మన చేతుల్లో లేదండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, ప్రేమించుకుంటారా, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఒకవేళ మనం అనుకున్నాము, మనకి తెలిసింది, అది మన చేతుల్లో లేని విషయం. ఇప్పుడు మనం పూర్తిగా లవ్ చేసిన వ్యక్తిని మనం టైం మన మొహాన రాయకపోతే, అంటే మన జీవితంలో ఆ వ్యక్తి పేరు రాయకపోతే, మనం ఎంత ప్రాణంగా గాఢంగా ప్రేమించినా కూడా ఆ వ్యక్తిని మనం ఆ జీవితంలో ఉండలేం. అలాంటప్పుడు పెద్ద పెద్ద లవ్లు అనేవి మన చేతుల్లో లేనివి మనం జరగాలి అనుకుంటే జరగవు. అది జరిగే టైం వస్తే తప్పకుండా జరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఇప్పుడైతే మనం సాంగ్ కోసం వెయిట్ చేద్దాం. ఎవరు ఎంత నెగిటివ్ చేసినా ఆ సాంగ్ మటుకు హిట్ చేయండి. ఎందుకంటే మనం అంతా కళ్యాణ్కి, ఇప్పుడు తనుజ కూడా కళ్యాణ్ ఒక హై రేంజ్లో ఉండాలి అనుకుంటుంది కాబట్టి తనుజ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకొని కళ్యాణ్ సాంగ్ని హిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది తనుజ గారి తరపు నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే తనుజ గారు కూడా కళ్యాణ్ని ఆ పై లెవెల్లో ఉండాలి అనుకుంది కాబట్టి చాలా సార్లు మనకి బిగ్ బాస్లో కూడా చెప్పింది, నువ్వు పెద్ద పై స్థాయిలోకి రావాలి, వస్తే నేను చాలా హ్యాపీగా అవుతాను. మీరు తనుజాని ప్రేమించే వాళ్ళు, నేను తనుజాని ప్రేమిస్తాను కాబట్టి నేను కళ్యాణ్ కూడా ప్రేమిస్తాను. మీరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు. నేను తనుజాని ఇష్టపడుతున్నాను కాబట్టి నేను కళ్యాణ్ కూడా ఇష్టపడతాను. కళ్యాణ్ని ఇష్టపడుతున్నాను కాబట్టి తనుజాని కూడా ఇష్టపడతాను. అంతేకాని చిన్న వాటికి నేను సపోర్ట్ చేయను అని అంటాం అనేది, నేను ఎప్పటికైనా వీడియోస్ చేయను అని చెప్పుంటానేమో కానీ సపోర్ట్ చేయను అని మాత్రం చెప్పను. ఒకవేళ విడివిడిగా సపోర్ట్ చేస్తానని ఉంటాను కానీ సపోర్ట్ చేయను, నా సపోర్ట్ ఉండదు వాళ్ళకి అని మాత్రం నేను ఎప్పుడూ అనలేదు. సంగతి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ మీరేమనుకుంటున్నారో పెట్టండి.